హలో! హలో! మీకు కాదు. ఫోన్‌లో బిజీగా ఉంటా. నేను ప్రొడ్యూసర్‌ని గదా! హలో! ఏంటి వారణాసియా? నేనే ఏశానుగా బోలెడు డబ్బులు. నేనెంత జెప్తే అంతే అక్కడ. మీరే ప్రొడ్యూస్ చేసారండి 'వారణాసి'? అయ్యో! వారణాసి సినిమా గాదండి. మా ఇంట్లో వాళ్ళందరిని వారణాసి టికెట్లేసి సొంత డబ్బులతో టికెట్లేసి పంపాను. నేనెంత జెప్తే అంతే మా ఇంట్లో తెలుసా? బై ద వే నేనెవరో చెప్పలేదు గదా! నేను చాలా గొప్ప ప్రొడ్యూసర్‌నండి. ఇప్పటికే నా గెటప్ జూసి అర్థం జేసుకొని ఉంటారు. ఒకటే కాల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాననమాట. నాకొక మంచి స్టోరీ దొరికింది. ఓహ్! సూపర్ స్టోరీ. అదేంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక అబ్బాయి ఆ! లొకేషన్ మేనేజర్. అదే కమింగ్ టు దట్ పాయింట్. ఓకే. అండ్ హీరోయిన్ దగ్గర గూడా ఒక ట్విస్ట్ ఉంటుందనమాట. అది నేను చెప్పలేను, రివీల్ చేయలేను. ఇంకా ప్రొడ్యూస్ చేయాలి గదా! రైట్. సో, చాలా అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటది. ఆ! ఒక విలను, ఆ! ఒక చేజింగ్, ఒక వారు, ఒక లవ్వు, ఈ మొత్తం ట్విస్ట్ అన్నిటికి మీ కాస్ట్ లాంటి మీ కాస్ట్, మీలాంటి ఒక అద్భుతమైన డైరెక్టరు, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే కథ సూపర్ హిట్టు. అందుకే మన టీమ్‌తో ఇవాళ మీటింగ్ అరేంజ్ చేశా. ఆ! మనందరం కూర్చొని ఒకసారి ఈ మూవీ డిస్కస్ చేసుకుందాం. చేసుకుంటే సినిమా తీసేయడమే ఇంక. సైన్ చేస్తే మొత్తం చెక్కులే, బ్లాంక్ చెక్కులు మొత్తం. ఓకే. స్టార్ట్ చేద్దామా మూవీ అంతా డిస్కస్? బానే ఉందండి. ఒకటే చిన్న ప్రాబ్లమ్ అంతే. ప్రతిదానికి లాంటి అన్నారు. మీ లాంటి మేము మమ్మల్ని పెట్టుకోవచ్చు. అదే మిమ్మల్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ! మీరేమంటారు? ఖచ్చితంగా చాలా బావుంటదండి. అదే. ఒక్కసారి అంటే మనం ఎంత ఫాస్ట్‌గా తీయొచ్చంటే ఇది ఆ. ముందు మాకు చెక్‌లు ఇచ్చేసేయండి. ఆ. రేపు డిసెంబర్ 12థ్ రిలీజ్ సినిమా. అంటే ఇంకా 3, 4 రోజులే ఉంది. అంతే, అంతే, అంతే. అలా ఎలా తీస్తారు 3 రోజులు? అంతే ఫాస్ట్ ముందు చెక్‌లు ఇవ్వమని చెప్తే ఎలా తీస్తాం ఫాస్ట్‌గా. చెక్కులు ఇవ్వాలా? సినిమా. మా చెక్ బౌన్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుందండి, పర్వాలేదు. తప్పకుండా ఇస్తామండి. తీసేద్దామా సినిమా మరి? మేము ఆల్రెడీ తీసామండి. ఆల్రెడీ తీసారా? ఇదేంటి నేను తీద్దాంగా. వాట్ ద వంకాయ్! మీరు ఇలా తీసేస్తే ఎలాగా? ఎవరు తీశారు ఇది? ప్రొడ్యూస్ చేశారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మీరు ఒక చిన్న మిస్టేక్ అండి. మీరు ఒక స్టోరీ దొరికింది అన్నారు కదా! అది పిఎంఎఫ్ ఆఫీస్‌లోనే మీకు దొరుకుంటది. ఆ సంగతి మర్చిపోయి ఉంటారు మీరు. అంటే అప్పుడప్పుడు అటే తిరుగుతూ అది. పేపర్ ఎగిరి వస్తది. అదే కరెక్ట్. మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండి. ప్రతి స్క్రిప్ట్ ఇలానే వాళ్ళు మంచి స్క్రిప్ట్‌లన్నీ తీసేసుకుంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి? ఇట్స్ వెరీ హారిబుల్. ఒక నిమిషం ఉండండి. కృతి, మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కృతియే. కృతి, ఏంటమ్మా నువ్వు మీ నాన్నగారు విశ్వప్రసాద్ గారికి చెప్పొచ్చు కదా! ఇంత మంచి మంచి స్క్రిప్ట్‌లన్నీ మీరు చేసేస్తే మేమేం చేస్తాం? ఒక్క నిమిషం అండి. ఇక్కడ సిగ్నల్స్ రావు. సిగ్నల్స్ మరి నాకు ఫోన్ కాల్ వెళ్తుంది అనుకున్నా నేను. లేవా? ఓకేలే, తెలిసిపోయినట్టుంది. ఓకే, మరి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలాగో సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కొన్ని కాదు, ఇంకొక సినిమా స్టోరీ ఉందండి. మనది ప్రభాస్ గారిని పెట్టుకొని ఆయన ఓల్డ్ గెటప్ ఇది కూడా ఉంది. అది చేసేయచ్చు మీరు. ప్రభాస్ గారిని ఆ! పెట్టు. ఓకే. అయితే డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్. అది మీకు జాన్ మేనేజర్ 9థ్ వచ్చేస్తది రిలీజ్. అది ఇప్పుడు మీరు చేశారంటే జనవరి 9థ్ వచ్చేస్తది అది. జనవరి 9థ్‌కి. అప్పుడు వచ్చేస్తది. టైటిల్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇస్తాం మీరు ఏదైనా పెట్టి. ఏదైనా పెట్టచ్చా? ఐ థింక్ మేనేజర్ ఎవరమ్మా ఇక్కడ? మేనేజర్ భోజనానికి వెళ్ళాడంట. వచ్చాక మేము స్క్రిప్ట్ గురించి మాట్లాడి ప్రభాస్ గారి మేనేజర్ నెంబర్ ఉందా? వేరే ఉంటుంది. ఇస్తారా? ఓకే. ఓకే. బ్లాక్‌లో ఉంటాను ఎలాగో. బట్ స్టిల్ ట్రై చేస్తాను.